హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? కీరదోసకాయ ముక్కల్లాగా ఉన్నాయి కదా? కాదు, వంకాయ ముక్కలు. వంకాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వీలైతే అల్లం పేస్టు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఫిష్ ఫ్రైలా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన వాటికి మంచిగా పట్టడం అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఆయిల్ వేసుకొని ఒక పెనంలో చక్కగా ఇలా ఒక్కొక్క ముక్కని ఇలా సర్వే చేసుకుంటూ ఉండాలి. ఇలా సర్వే చేసుకుంటా అంటే బాండీలో చేసుకోవచ్చు. బాండీలో చేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోవడం వల్ల అవి ముక్కలు తొందరగా మగ్గవని ఇలా ఒక ప్యాన్లో మాత్రం వేసుకుంటే చక్కగా మనం తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందని నా ఒపీనియను. మీ కాడ ఏది ఉంటే అది దాంతో అలా చక్కగా చేసుకోవచ్చండి. 10 నిమిషాలు అయితే రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పులో ఏదైనా పప్పు సాంబార్ చేసినప్పుడు ఇంకా టేస్ట్ అనిపిస్తే వాటిలో నంచుకొని తినటానికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టం అండి వంకాయని ఇలా ఫ్రై చేసుకోవడం అంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముద్దకు ఒక ఫ్రై ముక్క వేసుకొని తినవచ్చు. అలానే ఎంతో ఈజీ, అసలు ఏ ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా చేసేయవచ్చండి. చూడండి ఇలా చక్కగా ఇలా పెట్టుకోవడమే. నేనైతే ఇంకా మరి చేత్తో పెడుతున్నాను చూడండి ఒకసారి. అంటే నీట్గా ఇలా సర్వే చేసుకుంటే వాళ్ళకి ఫ్రై అవుతూ ఉంటుందండి. ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉన్నా ఇలా పేర్చుకున్న తర్వాత వాటిపైన లైట్గా చల్లుకోవచ్చు. మనకి అవసరం పట్టి, అంటే టేస్ట్ మనం ఎలా తింటాం అనేది చూసుకొని ఇలా సర్వే అనేది చేసుకోవచ్చండి. లేకపోతే ముందుగానే కొంచెం టేస్ట్ తగ్గట్టు కలుపుకోవడం అనేది ఇంకా మంచిది. నేనైతే ఇది ఇలా అంతా పేర్చుకుంటూ పోతున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. డైలీ ఒకేలాగా వండుకొని తినడం కంటే అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వండి తినడం అనేది కూడా మంచిదే అని నేనైతే ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటానండి. ఎక్కువ శాతం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి నేనైతే ఇది ఈవినింగ్ చేశాను. ఇంకేమైనా కొంచెం కూర ఉంది, దొండకాయ కూర ఉంది, దాంతో ఏం సరిపోయిద్దిలే అనుకొని 4 వంకాయలు ఉంటే వాటిని ఇలా చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇలా పేర్చుకున్న తర్వాత కాసేపు మగ్గడానికి కొంచెం 5 నిమిషాలు దానిపైన మూత పెట్టేస్తే సరిపోయిద్దండి. ఇది ఒక నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, ఆ నూడిల్స్ స్పూన్ని ఇలా జస్ట్ ఇలా కలుపుకుంటే, అంటే హోల్స్ అంటే ఆయిల్ పోవడానికి, ఒకవేళ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికండి. ఒక్కొక్కటి మళ్ళీ అంటే తిప్పుకుంటూ ఉంటే కొంచెం ఫ్రై అయ్యిద్ది. ఫ్రై అలా చూసుకుంటూ ఉండాలి. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలి. నేనైతే అసలు నాకు మొబైల్ పట్టుకునే వాళ్ళు లేరు ముందు వీడియో తీయడానికి. సరిగ్గా ఏదో పక్కన పెట్టేసి వచ్చినలాగా తీసాను. అయినా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నాకైతే చాలా ఇష్టం అండి. ఎలాంటి మసాలా దినుసులు వేయకుండా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ రెసిపీ అండి. చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు చాలా ఆవురావురని తింటారండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసుకోవాలనుకున్నా కానీ నేను ఎక్కువ ఏం వేయలేదు. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అంతే. చాలా బాగుంటుంది. నోరు ఉంచే వంకాయ ఫ్రై అంతే. ఫ్రైని అనొచ్చు. రౌండ్గా కట్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే మనము మామూలుగా గుంతొంకాయ కోసినట్టు చేసినా లోపలంది ఉడకకపోవచ్చు. అందువల్ల ఇదైతే చాలా మంచి రెసిపీ లాగా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఇంకేంటండి ఏం చెప్పాలి. ఒకసారి నేను ఇది ఎక్కడో తిన్నానండి. అప్పుడు తిన్నప్పటి నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. చాలా బాగుంటుందండి. చూడండి చికెన్ కంటే బెస్ట్ అనిపించింది నాకు. ఫిష్ ఫ్రై లాగా అనిపిస్తుంది ఒక్కోసారి, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత ఎమీగా ఉందో. మనకి చికెన్ కూడా పనికిరాదండి దీనికి బదులు వంకాయ, అందుకే రాజు అంటారు కదా వంకాయని. చూడండి ఎంత బాగుందో కదా. కానీ కొంచెం ఆయిల్ అనేది కొంచెం పట్టిద్దండి, ఏం పర్వాలేదు, మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. చూడండి మళ్ళీ చాలామంది తక్కువ అన్నం తింటారు, ఎక్కువ కూర తినే వాళ్ళకి ఇదైతే చాలా మంచిగా ఉంటుందండి. ఎంత మంచిగా ఉందో చూడండి. నేనే చేస్తున్నాను, కష్టపడి మరి నేర్చుకుంటున్నానండి వంటలన్నీ. ఇది నేనైతే ఒక చోట చూసినప్పటి నుంచి నాకు బాగా నచ్చింది కాబట్టి ట్రై చేశాను, బాగా